సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు వస్తాయి. కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457. పిల్లల కోసం కృష్ణ ఆరాటం, ముకుంద ప్లాన్ తో అడ్డం తిరిగిన కథ. కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457. కృష్ణ హాస్పిటల్ కి రావడంతో నిజం తెలిసిపోతుంది. మురారికి నర్స్ ఫోన్ చేసి కృష్ణకి హాస్పిటల్లో కడుపులో నొప్పి వచ్చిందని, మీరు తొందరగా రండి అని ఫోన్ చేసి చెప్తుంది. దాంతో మురారి కంగారుగా హాస్పిటల్ కి వస్తాడు. అప్పటికే కృష్ణకు నిజం తెలిసిపోయి బాధపడుతూ ఉంటుంది. ఏమైంది కృష్ణ అని అడిగితే, నాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరు, ఏసీపీ సార్ నా గర్భసంచి తీసేస్తున్నారు. నేను పెద్ద అత్తకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంది. మురారి ఓదారుస్తాడు. అదంతా ముకుంద కూడా చూస్తూ ఉంటుంది. ముకుంద హాస్పిటల్లో మురారిని కలుస్తుంది. ముకుంద కూడా నిజం తెలిసిపోయిందన్న విషయం మురారికి తెలుస్తుంది. ఎవరికీ చెప్పొద్దని ముకుంద దగ్గర మాట తీసుకుంటాడు. కృష్ణ ఇక నుంచి మనం వెళ్ళిపోదాం, ఎస్పీ సార్ హాస్పిటల్లో ఉండలేకపోతున్నాను. మీరు నేను మాత్రమే కూర్చుని ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని అంటుంది. ఇక పక్కనే ఉన్న నర్సు ఆమెకి జ్యూస్ తీసుకెళ్ళండి అని అంటుంది. దాంతో మురారి జ్యూస్ తీసుకొచ్చి కృష్ణకిస్తాడు. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457 హైలైట్స్. ఇక కృష్ణ ఏసీబీ సార్ మీకు పిల్లలు లేరని బాధగా లేదా అని అడుగుతుంది. బాధించు కృష్ణ, నిన్ను సంతోషంగా ఉంచగలిగితే చాలు నాకు. అయినా ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది, దాని గురించి ఆలోచించాలి గాని ఇలా బాధపడితే ఎలాగో అని అంటాడు. మన సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందని నాకనిపిస్తుంది కృష్ణ, నువ్వు బాధపడొద్దు అని అంటాడు. సరే బయటికి వెళ్దాం అన్నావు కదా, పద వెళ్దాం అని అంటాడు. ఇక కృష్ణ మురారి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457 హైలైట్స్. ఇక ముకుంద తన ఫ్రెండ్ వైదేహి డాక్టర్ దగ్గరికి వెళ్లి, నాకు చాలా సంతోషంగా ఉందని తనని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు ముందు ఈ స్వీట్ తిను అని అంటుంది. వైదేహి ఏమైందో చెప్పు అని అంటే, ముందు నువ్వు స్వీట్ తిను, నీకు ఒక మంచి వార్త చెప్తాను అని అంటుంది. చాలా థాంక్స్ వైదేహి, ఇప్పటివరకు నాకు చాలా మంది హెల్ప్ చేశారు, వాటి వలన నాకు ఒక్క రవ్వ కూడా సంతోషం లేదు. కానీ నువ్వు చేసిన చిన్న హెల్ప్ నాకు జీవితాన్ని మార్చేసింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను విను, నాకు పుట్టబోయే బాబుకి నీ పేరే పెట్టుకుంటాను అని అంటుంది. త్వరలోనే నీకు పాప పుట్టబోతుందా, ఏం మాట్లాడుతున్నా ముకుందా అని అడుగుతుంది. నేను ఊరికే ఏదీ చెప్పను, అది నీకు తెలుసు కదా అని అంటుంది ముకుంద. అవసరం లేకుండా నేను ఏ పని చేయను. కృష్ణ కడుపులో బిడ్డ పెరగదు అంటే నా కడుపులో పెరిగినట్టే అని అంటుంది. మురారి ఇక నా వాడే అని, దీనికి అసలు కారణం నువ్వే కదా అని అంటుంది. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457 హైలైట్స్. అందుకే పుట్టబోయే పాపకి నీ పేరు పెట్టుకుందామని డిసైడ్ అయిపోయాను అని అంటుంది. వైదేహి ముకుందని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని అడిగితే, నీలో ఉన్న విలన్ని చూడాలా లేదంటే నీలో ప్రేమికురాలిని చూడాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ప్రేమ ఎక్కువ పెంచుకున్నాను, క్రిమినల్స్ లానే కనిపిస్తారు వైదేహి, నేను అంతే అని అంటుంది ముకుంద. మీరంతా ఏమనుకుంటారు, ప్రేమించే వాళ్ళు శాంతంగా ఉంటారు, ప్రేమ కోసం త్యాగాలు చేస్తారని అనుకుంటారు. దక్కకపోతే ప్రాణాలు కూడా వదిలేస్తారు అని అందరూ అనుకుంటారు. అలా చేసేవాళ్లు ఎవరో నా దృష్టిలో ప్రేమికులు కాదు. ప్రేమ కోసం ఏదైనా చేయాలి, ఎంతకైనా తెగించాలి. అందరి దృష్టిలో క్రిమినల్ అని అనిపించుకున్నా పర్వాలేదు. మనం ప్రేమించిన ప్రేమ మనకు దక్కితే చాలు. ఏంటి నేను ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా అని అంటుంది ముకుంద. నేను ప్రేమించిన వాడికి నా ప్రేమ అర్థం కాలేదు, ఇంకా నా ప్రేమ నీకు ఎలా అర్థం అవుతుందిలే కాని, ఎనీహో నాకు నువ్వు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ అని అంటుంది. నువ్వు సరోగసీ డాక్టర్ వే కదా అని అడుగుతుంది. అవును అని అంటుంది వైదేహి. అయితే నీతో నాకు ఇంకా చాలా పని ఉంది, అయినా ఇప్పుడు ప్రస్తుతం నేను కృష్ణ మురళి దగ్గరికి వెళ్లి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 29/2024 ఎపిసోడ్ 457 హైలైట్స్. మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు ఒంటరిగా ఒక ప్లేస్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కృష్ణ భవానీ దేవి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది.
కృష్ణ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావ్ కృష్ణ అని అడుగుతాడు మురారి. ఏం లేదు ఎస్పీ సార్, ఏ ముహూర్తాన నేను మిమ్మల్ని ఏబిసిడిలు అబ్బాయి అని పిలిచానో అదే నిజమైంది అని అంటుంది. ఏం నిజమైంది అని అంటాడా. మిమ్మల్ని అబ్బాయి అని పిలిచాను కదా, ఈ పిల్లకి అబ్బాయి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇక పిల్లల అవసరం లేదని దేవుడు అనుకున్నాడు, అందుకే నాకు పిల్లలు లేకుండా చేశాడు అని అంటుంది. అయినా మీరు ఉండగా నాకు పిల్లలు ఎందుకు ఏసీపీ సార్? నేను బాధ పెడతానని మీరు బాధపడతారు అని నేను బాధ లేనట్టు నటిస్తున్నాం, కానీ ఇద్దరికీ చాలా బాధ ఉంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద దూరం నుంచి వింటూ ఉంటుంది. ఇక కృష్ణ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. పెద్ద అత్తయ్యని చూడగానే నిజం చెప్తానేమోనని భయంగా ఉంది, మీరు కూడా నిజం చెప్పారని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. మురారికి ఏం చేయాలో తెలియదు. ఎన్నాళ్ అని చెప్పకుండా దాచిపెట్టమంటావ్ కృష్ణ అని అడుగుతాడు. ఎన్నాళ్ళు పిల్లలు పుడతారని మభ్యపెడతాము ఇంట్లో వాళ్ళని అని అడుగుతాడు. సరోగసి గురించి చెప్పమంటే చెప్పకుండా ఏదో సోది మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని అనుకుంటుంది ముకుంద. కృష్ణ దీనికి ఒప్పుకుంటే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 2, 9/2024 ఎపిసోడ్ 457 హైలైట్స్. ఇక మురారి మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళకి మనం విషయం చెప్తే బాధగా ఉన్న తర్వాత అర్థం చేసుకుంటారు, అబద్ధం చెప్తే ప్రతిక్షణం వాళ్ళని మోసం చేయలేము. మురారికేమైంది, ప్లానంతా చెడగొట్టేలా ఉన్నాడే అని ముకుంద అనుకుంటూ ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని మీరే కదా చెప్పింది అని అంటుంది కృష్ణ. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచిస్తే నాకు ఒక పరిష్కారం దొరికింది అని అంటుంది. అదేంటో చెప్పమంటాడు మురారి. ముకుంద ఏం చెప్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. పెద్ద అత్తయ్యకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నా, మనకి పిల్లలు పుట్టాలన్నా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది అని అడుగుతాడు మురారి. సరోగసి అని అంటుంది. దానికి మురారి ఆశ్చర్యపోతాడు, సంతోషిస్తుంది. మీరు కూడా దీని గురించి వినే ఉంటారు కదా ఎస్పీ సార్ అని అడుగుతుంది. సరోగసి అంటే గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. ఏంటి ఏసీపీ సార్, ఈ మాట చెప్పగానే సైలెంట్ అయిపోయారు అని అడుగుతుంది. కృష్ణకి ముకుంద కూడా ఇదే మాట చెప్పడం గుర్తుకు వచ్చి సైలెంట్ అయిపోతాడు. ఏం ఆలోచిస్తున్నారు, వద్దని మాత్రం చెప్పొద్దు అని అంటుంది కృష్ణ. నీకు ఓకేనా అని అడుగుతాడు మురారి. నాకు ఓకే సార్ అని అంటుంది. ఇప్పుడు మనమా కంటున్నారు ఏసీబీ సార్ అని అంటుంది. కాకపోతే 9 నెలలు మోసాము అన్న అనుభూతికి దూరం అవుతాము, కాని పెద్ద అత్తయ్య ఆశలు మాత్రం మన నిజం చేసిన వాళ్ళం అవుతాం. ఏమంటారు అని అడుగుతుంది మురారిని. నాకు ఈ ఆలోచన వచ్చింది కృష్ణ, నువ్వేమంటావో, దీనికి నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఆలోచిస్తున్నాను. సమస్య ఉన్నప్పుడే కదా పరిష్కారం గురించి కూడా ఆలోచించాలి. అసలు ఈ ఆలోచన రాగానే నాకు ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా అని అంటుంది కృష్ణ. ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసికి వెళ్ళిపోదాం ఈ సిటీ సార్ అని అంటుంది. సరే అయితే నీ మాట నేనెప్పుడూ కాదన్నాను కృష్ణ అని అంటారు. నువ్వు కోరుకున్నట్టే చేద్దాం అని అంటాడు. డాక్టర్ మహేశ్వరి దగ్గరికి ఇప్పుడే వెళ్ళి మనం సరోగసి గురించి మాట్లాడి ఇంటికి వెళ్దామని అంటుంది. సరే అంటాడు మురారి. ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక ముకుంద వాళ్ళిద్దరు వెళ్లిన తర్వాత చాలా సంతోషిస్తుంది. ఇక మురారి నావాడు కాకుండా ఎవరూ ఆపలేరు, నాకు చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ ఉంటుంది. ఇక మరోవైపు రేవతి మధుతో కృష్ణ గుడికి వెళ్లి చాలాసేపు అయింది రా, ఇంతవరకు రాలేదు, ఒకసారి మురారికి కాల్ చే అని అంటుంది. కృష్ణ గుడికి వెళ్ళింది, మురారి బయటికి వెళ్ళాడు, మీరా కూడా కనిపించట్లేదు అని అంటాడు మధు. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారో ఏంటో అని అంటాడు. ఆ మాటలు ఆదర్శ్ వింటాడు. మురారి మీరా కలిసి వెళ్లారన్న మాటలు విని కోపంతో మధు దగ్గరికి వెళ్తాడు. ఏమన్నావో మళ్ళీ చెప్పు అని అంటాడు. మురారి మీరా కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అని అన్నాను అని అంటాడు మధు. ఫస్ట్ తన పేరు మార్చాను, ఆ విషయం గుర్తులేదు, నీకు తన పేరు ముకుందా అని అంటాడు. అసలు పేరు మీరానే బ్రో, ముకుందా అని నువ్వు పెట్టావు. పెట్టాను తెలిసింది కదా, మరి నువ్వు కూడా అలానే పిలువు అని అంటాడు ఆదర్శ్. ముకుంద మురారితో కలిసి వెళ్లలేదు, అయినా తను ఎందుకు కలిసి వెళుతుంది అని అంటాడు.
అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతావు నువ్వు అని అంటాడు ఆదర్శ్. ఇద్దరు ఇంట్లో కనిపించలేదు కాబట్టి కలిసి వెళ్లారేమో అని అన్నాను. వెళ్తే ఏమవుతుంది, నువ్వు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావ్ అని అడుగుతాడు మధు. అది నీకు అనవసరం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు ఆదర్శ్. నువ్వు ఫస్ట్ ఎవరి పేర్లతో వాళ్ళని పిలవడం నేర్చుకో అని అంటాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మధు రేవతితో ఏంటి పెద్దమ్మ వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అడిగితే వాడి గురించి తెలిసింది కదరా వదిలేసేయ్ అని అంటుంది. మురారికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు, వాడి కృష్ణ దగ్గరికి వెళ్ళాడు, నేనే పంపించాను, ఫోన్ చేయి అని అంటుంది. ఇక మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అయితే సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యారు అన్నమాట అని అంటుంది డాక్టర్. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో నాకున్న దారి ఇదొక్కటే అని అంటుంది కృష్ణ. మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది డాక్టర్. పిల్లలు పుట్టారని బాధపడుతూ కూర్చోకుండా తొందరగా ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటుంది. మీరు పర్సనల్ గా తీసుకుని ఈ ప్రాసెస్ అంతా బాగా జరిగేలాగా చేయాలి అని అంటుంది కృష్ణ. ఈ సరోగసి కేసు నేను డీల్ చేయట్లేదు కృష్ణ, తెలుసు మేడం, పరిమళ మేడం ఉన్నట్లయితే అప్రూవ్ చేయవాళ్లం, ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి మిమ్మల్ని తప్పితే వేరే వాళ్ళని నమ్మలేము అని అంటుంది. ఇందులో నమ్మేదేముంది కృష్ణ, నువ్వు డాక్టర్ వే కదా, ప్రాసెస్ అంతా నీకు తెలుసు కదా అని అంటుంది మహేశ్వరి. డాక్టర్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కూడా నీకు తెలుసు కదా కృష్ణ అని అంటుంది. నమ్మడం అంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా చేయాలి అని అంటాడు మురారి. ఈ విషయం గురించి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ అయినా కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పదు. మీరు అంతగా ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ని సజెస్ట్ చేస్తాను, ఆవిడ పేరు వైదేహి అని అంటుంది. ఆవిడ సరోగసి చేయడంలో చాలా ఎక్స్పెక్ట్, ఇలాంటి కేసులు ఆవిడ చాలా చేశారు, ఆల్మోస్ట్ అన్ని సక్సెస్, నేను ఆవిడకి చెప్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది. పరిమళ ఉన్నట్టయితే ఈ టెన్షన్ అన్నీ మాకు తప్పేమి అని అంటాడు మురారి. ఇంతకీ ఆవిడ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మీ ఫ్రెండే కదా, మీరే కనుక్కోండి అని అంటుంది మహేశ్వరి. ఆవిడ అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చింది, లేదంటే వెళ్లే వాళ్ళు కాదు అని అంటుంది. నాకు తెలిసి రావడానికి ఇంకా 2 months పైనే పడుతుంది. ఇట్స్ ఓకే మేం, ఏదో క్యాజువల్ గా అడిగాము అని అంటుంది కృష్ణ. రేపు డాక్టర్ వైదేహి మేము కలుస్తాం అని అంటుంది. నేను ఇప్పుడే కాల్ చేసి చెప్తాను అని అంటుంది మహేశ్వరి. ఇక ముకుంద, ఇప్పటివరకు అంతా నేను అనుకున్నట్లే జరిగింది. కృష్ణ పిల్లల్ని కనియోగం ఉండకూడదు అనుకున్నాను, జరిగింది. సరోగసి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అదే తీసుకున్నారు. దానికోసం వాళ్ళు డాక్టర్ వైదేహి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇక మురారి నా దగ్గరికి రాకుండా ఎవరూ ఆపలేరు, నా రూపం మరి నా మనసు మాత్రం మురారి కోసమే, నీ మీద ప్రేమ నాకు కొంచెం కూడా తగ్గలేదు మురారి అని అనుకుంటుంది. ఆ ముకుంద నీ వెనకాల పడితే ఈ ముకుంద వెనకాల నువ్వు పెడతావు, నా కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుంటాను అని అంటుంది. ఇక కృష్ణ మురారి ఇద్దరు వైదేహి దగ్గరికి వెళ్తారు. కృష్ణ మురారి మీకోసం వచ్చారు అని చెప్తుంది నర్స్. అప్పుడే ముకుంద వైదేహికి కాల్ చేసి కృష్ణ మురారి నీ దగ్గరికి వచ్చారా అని అడుగుతుంది. ఆ వచ్చారు, ఇప్పుడే నర్స్ చెప్తుంది అని అంటుంది వైదేహి. అయితే వాళ్ళని కాసేపు వెయిట్ చేయమని చెప్పు, నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటుంది. నర్స్ కి కాసేపు వాళ్ళని ఎదురు చూడమని చెప్పు, డాక్టర్ గారు అర్జెంటు పనిలో ఉన్నారని చెప్పు అని పంపించేస్తుంది. ఇప్పుడు చెప్పు ముకుంద అని అంటుంది వైదేహి. నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి నువ్వు అని ముకుంద తన ప్లాన్ మొత్తాన్ని వైదేహికి చెప్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి ఇద్దరు ఇంటికి వచ్చేసరికి భవానీ దేవి ఇంట్లో అందరూ కలిసి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. భవానీ దేవి కృష్ణని హగ్ చేసుకుని నువ్వు చెప్పకపోయినా నాకు అంతా తెలుసులే అని అంటుంది. ఏం తెలుసు అత్తయ్య అని అడుగుతుంది. కృష్ణ నువ్వు తెచ్చుకున్న మామిడికాయలే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తున్నా అని అంటుంది. అందుకోసమే ఈ పార్టీ అంతా అరేంజ్ చేశాను అని అంటుంది. దాంతో కృష్ణ మురారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.